Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. శనగపిండిని ఉపయోగించి పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, నూనె, ఎర్రగడ్డ ముక్కలు. మొదట ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, తగినంత ఉప్పు, కారం, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, అవన్నీ బాగా కలిసాయి కదా. అప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవడానికి వీలుగా పిండి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకున్నామంటే అవి బాగా ఫ్రై అయ్యాయంటే క్రిస్పీగా తయారవుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి, పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కట్టా మీఠా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మర్చిపోకండి. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.